ఇరాన్కి సంబంధించినటువంటి వ్యవహారాల మీదన దాడులకి అమెరికా సిద్ధపడితే సహకరించడానికి సౌదీ అరేబియా నిరాకరించింది, టర్కీ నిరాకరించింది. మొన్న వాళ్ళు అమెరికా మీద ప్రెషర్ చేసి యుద్ధాన్ని ఆపామని ప్రచారం చేశారు. అయితే ఇంకో పక్కన జోర్డాన్కి తన యుద్ధ విమానాలని అమెరికా ఆల్రెడీ చేర్చింది. ఖతార్కి లో ఉన్నటువంటి దాన్ని అయితే ఖాళీ చేసింది. అయితే దుబాయ్ ఇప్పుడు అంగీకరించబోతోంది. దుబాయ్ రాజు ఇప్పటికే మన దగ్గరకు వచ్చాడు. అధ్యక్షుడు రాజు నరేంద్ర మోడీతో 2 గంటల భేటీ కూడా జరిగింది. తాజాగా దుబాయ్, ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడానికి ఒప్పుకుంటోందట. యుఎస్ ఫైటర్ జెట్స్ దుబాయ్లో ఉండటానికి అక్కడి నుంచి దాడులు చేయడానికి కూడా ఒప్పుకుంటోంది అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఒక విభేదానికి కారణం, ఆయన గద్దె దించాలనుకోవడానికి అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏది వాస్తవం అనేటటువంటి రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. అదే సమయంలో అమెరికన్ మిలిటరీ ఆల్రెడీ ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి తమ బేసులన్నిటి ఖాళీ చేసింది, ఎవరైతే సపోర్ట్ చెయ్యరు అనుకున్నటువంటి వాళ్ళకి. అదే సందర్భంలో ఏదైతే అల్ అసద్ ఎయిర్ బేస్ కంప్లీట్గా ఖాళీ చేసింది. అలాగే ఇరాకీ ఆర్మీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కంట్రోల్లోకి తీసుకున్నామని ప్రకటించింది.